హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ గాయత్రి. వెల్కమ్ టు గాయత్రి కుకింగ్స్ అండ్ బ్లాగ్స్. ఎలా ఉన్నారండి అందరూ? నేను బాగున్నాను. మీ అందరూ కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో అండ్ రెసిపీలోకి అయితే వెళ్ళిపోదామండి. ఈరోజు రెసిపీ వచ్చేసరికి చాలా చాలా ఎమ్మీ రెసిపీ అనమాట. బేబీ పొటాటో ఉంటుంది కదా, దాంతో మసాలా పెట్టి మనము కర్రీ అనేది చాలా బాగా అంటే ఒక బగారా రైస్లో కానివ్వండి, వైట్ రైస్లో కానివ్వండి, అలాగే మనకి చపాతీ పూరి దేంట్లోకైనా కూడా ది బెస్ట్ కాంబినేషన్ అని చెప్పొచ్చు. దీనికోసము ఏమేమి తీసుకోవాలి ఏంటి అనేది అయితే ఇప్పుడు చూసేద్దాము. నేనైతే ఒక అరకిలో బేబీ ఆలూని ఈ విధంగా పీల్ చేసేసి ఉడికించుకోలేదండి, ఉడకపెట్టుకోవాల్సిన అవసరం లేదు. మనము డైరెక్ట్గానే కర్రీ చేసేసుకోవచ్చు. ఈ విధంగా ఈ సైజులో చిన్న ముక్కలుగా కట్ చేసి వాటర్లో వేసుకున్నాను. వాటర్లో వేసుకోవడం వల్ల మనకి కలర్ అనేది చేంజ్ అవ్వకుండా ఉంటుంది. అలాగే ఒక చిన్న సైజు టమాటా, అలాగే 2 పచ్చిమిర్చి, అలాగే ఒక 2 మీడియం సైజు ఆనియన్స్, కరివేపాకు ఈ విధంగా కట్ చేసి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడైతే మనం మసాలాకైతే ప్రిపేర్ చేసుకుందామండి. స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకునేసి ఇందులో ఒక పిడికెడు ధనియాలు, అలాగే 1 టీ స్పూన్ వరకు జీలకర్ర ఇవి 2 వేసుకొని కొద్దిగా వేగనివ్వాలి. వేగనిచ్చిన తర్వాత మనము బిర్యానీ స్పైసెస్ ఉంటాయి కదా, అంటే చెక్క, లవంగాలు, అలాగే బిర్యానీ పువ్వు, అలాగే 2 యాలకులు, నెక్స్ట్ వచ్చేసి ఇది ఉంటుంది కదా, గసగసాలు ఉంటాయి కదా, అవి కూడా యాడ్ చేసుకుంటే మనకి బాగుంటుంది. గసగసాలు ఇప్పుడైతే వేయకూడదు. కొద్దిగా ఇవన్నీ ఫ్రై చేసుకొని మనం ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకుంటున్నాము అన్న అప్పుడు అయితే మనం గసగసాలను అయితే యాడ్ చేసుకోవాలి. అలాగే ఎండు కొబ్బరి, అలాగే మనము ఇవి ఉంటాయి కదా తెల్లగడ్డలు, ఇవన్నీ యాడ్ చేసుకునేసి చక్కగా కనుక మసాలా పెట్టుకున్నామంటే ఆ కర్రీ టేస్ట్ దీనికే కాదండి, వంకాయ కానివ్వండి, మునక్కాయ కానివ్వండి, ఈ మసాలా పెట్టి కర్రీ కనుక ఇదే ప్రాసెస్లో కనుక చేశారంటే చాలా బాగుంటుంది. ఒక పిడికెడు ఎండు కొబ్బరిని అయితే తీసుకున్నాను, అంటే ఒక చిన్న ముక్క అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఒక 5-6 వెల్లుల్లి రెబ్బలను కూడా తీసుకొని జస్ట్ ఆ వేడికి అలా వేయించేసుకునేసి స్టవ్ ఆఫ్ చేసుకొని వీటన్నిటిని కూడా పూర్తిగా చల్లారనివ్వాలి. వేడివేడిగా ఎప్పుడు కూడా మిక్సీలో వేయకూడదు. ఇది ఇంకా రోట్లో కనుక దంచుకుంటే మసాలా అనేది ఇంకా గుమగుమలాడిపోతుంది. ఆ స్మెల్ కమ్మగా వస్తుందన్నమాట. స్మెల్ అనేది చాలా బాగుంటుంది. రుచి కూడా అసలు చెప్పవలేదు, అంత బాగుంటుంది. మా నాన్నమ్మ అయితే చిన్నప్పుడు దీంట్లో రైస్ కూడా యాడ్ చేసేవాళ్ళు అనమాట. చాలా బాగుండేది టేస్ట్ అప్పుడు. ఇప్పుడు అవంతా చల్లారనిద్దామండి. నెక్స్ట్ అయితే మరో ప్యాన్ పెట్టుకునేసి ఇందులో ఒక 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని తీసుకొని ఆయిల్ అనేది చక్కగా హీట్ అయిపోయిన తర్వాత కొద్దిగా ఆవాలు, మరి కొద్దిగా జీలకర్ర ఇవి 2 వేసుకొని బాగా చిటపటలాడనివ్వాలి. అంటే అవి బాగా చిట్లాలి. ఆవాలు అనేవి రెండిటిగా చిట్లి బాగా ఫ్రై అయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి ఆనియన్స్, కరివేపాకు, అలాగే పచ్చిమిర్చి ఇవన్నీ కూడా వేసేసి చక్కగా ఫ్రై అవ్వనివ్వాలండి. ఇందులో ఆనియన్స్ అనేవి బాగా గోల్డెన్ ఫ్రై అవ్వకుండా జస్ట్ పచ్చివాసన పోయి అవి చెప్తారు కదా ఒక పేపర్ లాగా, రేకుల్లాగా వస్తే సరిపోతుంది. మూత పెట్టేసి ఒక 2 నిమిషాల పాటు ఉడికించుకున్నామంటే సరిపోతుంది. ఇవి వేగేలోపు మనకి ఇవి కూడా చల్లారిపోయాయి కదండి, ఇవి కూడా మనము ఈ మసాలాను కూడా మిక్సీ పట్టేసుకుందాము. నాకైతే రోల్ ఉంది కానీ ఇప్పుడు టైం లేదు, సో అందుకని నేనైతే మిక్సీకే పట్టేస్తున్నాను అనమాట. ఇందులోనే మనము జీడిపప్పును కూడా కావాలంటే యాడ్ చేసుకోవచ్చు. ఇదిగోండి, ఈ విధంగా గ్రైండ్ చేసేసుకుంటే మనకి మసాలా అనేది చక్కగా ప్రిపేర్ అవుతుంది. మరి మెత్తగా అవసరం లేదండి, అంటే మనం రోట్లో ఎలా అయితే దంచుకుంటామో అలా దంచుకుంటే సరిపోతుందన్నమాట. ఇప్పుడు ఆనియన్స్ కూడా మనకి చక్కగా వేగిపోయాయి చూడండి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంటుంది కదా, దాన్నైతే మనము అంటే ఫ్రెష్గా తయారు చేసుకొని వేయించుకుంటే బాగుంటుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకునే కర్రీస్కి వేటికైనా కూడాను మనము అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది అప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకుంటే ఆ టేస్ట్ అనేది మనకి డబల్ అవుతుందన్నమాట. చాలా మంచి స్మెల్, అసలు కర్రీకి కూడా మంచి టేస్ట్ అనేది మనం తింటూ ఉన్నప్పుడు ఇంకా 2 ముద్దలు ఎక్కువ తినాలి అనిపిస్తుంది అనమాట. ఇదిగోండి, ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ను కూడా వేసుకునేసి చక్కగా ఒకసారి కలుపుకొని మనము ఉప్పు, అలాగే పసుపు ఇవి 2 కూడా వేసుకొని ఒకసారి అయితే వీటన్నిటిని అడుగంటకుండా హై ఫ్లేమ్లో ఒక 2 నిమిషాల పాటు ఇదే విధంగా కలుపుతూ ఉన్నామనంటే మనకి అల్లం వెల్లుల్లి పేస్టు చక్కగా ఆయిల్లో ఫ్రై అయ్యి క్రిస్పీగా తయారవుతుందన్నమాట. ఇప్పుడు టమాటాలను కూడా వేసేసుకొని, టమాటాలు వేసుకోకపోయినా పర్లేదండి, ఒక్కటి వేసాను బాగుంటుందని అనేసి, మీకు టమాటాలు వేయకుండా కూడా వేసుకోవచ్చు.
మూత పెట్టేసుకొని మనము చక్కగా ఆ టమాటాలు అనేవి మగ్గేంత వరకు అంటే అవి మనం మట్టి పాత్రలో చేస్తున్నాం కాబట్టి ఐరన్ పాత్రలో అయినా మట్టి పాత్రలో అయినా మనకి వంట అనేది చాలా ఫాస్ట్గా అయిపోతుంది కదండి. సో అందుకని ఒక్క నిమిషం జస్ట్ ఆవిరికి ఉడికించామంటే ఆ వేడికి టమాటాలు చక్కగా మగ్గిపోతాయి. టమాటాలు మగ్గిపోయిన తర్వాత మనము ఉల్లగడ్డలను కూడా ఇందులో యాడ్ చేసేసుకునేసి చక్కగా ఈ ఆయిల్లో ఈ మసాలాలో ఈ ఆలూని చక్కగా మనము కలిపేసుకోవాలన్నమాట. ఈ విధంగా కలుపుకొని ఒక 2 నిమిషాల పాటు అలా హై ఫ్లేమ్లో ఆయిల్లో ఫ్రై అవనిచ్చామంటే ఆలూకి టేస్ట్ అనేది మరింతగా పెరుగుతుంది. ఇప్పుడు 1 టీ స్పూన్ వరకు కారాన్ని అయితే యాడ్ చేస్తున్నాను. కారం అనేది ఎక్కువ యాడ్ చేయటం లేదు, మళ్ళీ చూసుకొని వేసుకోవచ్చు అని. ఎందుకంటే ఈ మధ్య కారము వేసేస్తూ ఉన్నాను. కర్రీస్ ఏంటంటే లాస్ట్ వచ్చేసరికి కారం అయిపోతున్నాయి, పిల్లలు తినలేకపోతున్నారు. సో అందుకనేసి కొద్దిగా వేసుకొని మళ్ళీ లాస్ట్లో చూసుకొని వేసుకుంటానండి. ఇప్పుడు 1 గ్లాస్ అయితే వాటర్ వేసేసుకొని అంటే ఉల్లగడ్డలు చక్కగా మునిగేంత వరకు వాటర్ని తీసుకొని మూత పెట్టుకొని ఈ విధంగా చక్కగా ఉడకనివ్వాలి. ఆలు అనేది ఒక 80% వరకు మనకి ఇదే విధంగా ఉడికిపోవాలి. ఇప్పుడు ఉప్పు కారం అనేది చెక్ చేసుకుంటే మనకి పచ్చివాసన లేకుండా అన్నీ ఉడికిపోయి ఉంటాయి కాబట్టి మనకి ఈ స్టేజ్లో చక్కగా తెలుస్తుంది. మరి అప్పటికప్పుడే వేసి అప్పటికప్పుడే ఉప్పు కారం అనేది చూసామంటే మనకు కరెక్ట్గా తెలియదు. ఇలా ఉడుకుతూ ఉన్నప్పుడు చూసామంటే మనకి కరెక్ట్గా అన్నీ సరిపోయాయా లేదా అని తెలుస్తుంది. నాకైతే కారం అయితే సరిపోయింది, చెప్పాను కదా కొద్దిగా వేసుకుంటేనే మళ్ళీ సరిపోకపోతే వేసుకోవచ్చు అని. బట్ ఏంటంటే అదే కరెక్ట్గా సరిపోయింది. ఉప్పు మాత్రమే కొద్దిగా తక్కువ అనిపించింది. అది కూడా వేసేసి ఒక 2 నిమిషాల పాటు మూత పెట్టేసి ఉడికించుకున్నామంటే ఆలు కూడా ఇదిగోండి ఈ విధంగా చాక్తో కట్ చేస్తే మనకి సాఫ్ట్గా కట్ అయిపోతూ ఉన్నాయి కదా. ఈ విధంగా ఉడికించుకున్నామా లేదా అనేది ఈ విధంగా చెక్ చేసుకొని మనము దంచి మిక్సీ వేసి పెట్టుకున్నటువంటి మసాలాను కూడా ఇందులో యాడ్ చేసేసుకునేసి ఒక 2 నిమిషాల పాటు మనము కలుపుకునేసి ఈ మసాలా కూడా 2 నిమిషాలు ఉడికిపోతుంది. అలాగే మనం స్టవ్ ఆఫ్ చేసేసిన తర్వాత కూడా మనకి మట్టి పాత్రలో కానీ ఐరన్ పాత్రలో కానీ ఒక 2 నిమిషాల పాటు ఉడుకుతూ ఉంటుందన్నమాట. ఆ ఉడుకు అనేది ఆ వేడి అనేది సరిపోతుంది. ఈ మసాలా వేసిన 2 నిమిషాల తర్వాత ఆపేసుకున్నామంటే ఆ వేడికి మసాలా అనేది చక్కగా ఉడికిపోతుంది. ఇదిగోండి ఆయిల్ అనేది పైకి ఒక తెరలాగా కట్టేసింది కదా. ఆ విధంగా కట్టేసిన తర్వాత మనము స్టవ్ ఆఫ్ చేసేసుకునేసి ఈ కర్రీ అనేది మనము వేరే గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసేసుకున్నామంటే మనకి వేడివేడిగా మనకి చాలా అంటే చాలా రుచిగా ఉంటుందండి. వాసన అయితే 2-4 ఇళ్ళ వరకు పోతుందన్నమాట, అంత బాగుంటుంది. ఫైనల్లీ కొత్తిమీర అనేది యాడ్ చేసుకునేసి ఒక్కసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకునేసి వేరే గిన్నెలోకి అయితే తీసి పెట్టేసుకున్నామంటే మనకి వేడివేడిగా ఆలు మసాలా కర్రీ అయితే చాలా టేస్టీగా రెడీ అయిపోతుంది. ఇది ఒక్క రైస్లోకే కాదండి, ఇలా చేసుకున్నామంటే మనకి 2 in 1గా నైట్కి టిఫిన్లోకైనా సరిపోతుంది. అలాగే మధ్యాహ్నం రైస్లో కూడా సరిపోతుందన్నమాట. చూశారు కదా, మీ అందరికీ కూడా ఈ రెసిపీ బాగా నచ్చుంటుంది అనుకుంటున్నాను. నచ్చినుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దండి. ఎంతో కష్టపడి మీ అందరి కోసము చాలా మంచి రెసిపీలు చేయాలి, ఇంకా డిఫరెంట్గా చేయాలి అని చెప్పి ఆలోచిస్తూ ఉంటాం కదా. మీరు ఈ సపోర్ట్ చేస్తే అంటే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి మీ రిలేటివ్స్కి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయడం వల్ల నాకు ఇంకొద్దిగా ఎంకరేజ్మెంట్గా ఉంటుందన్నమాట. అందుకని తప్పకుండా వీడియోస్ చూసే ప్రతి ఒక్కరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని చూడడానికి ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.